లోను ప్రెస్టీజియస్ అవార్డ్స్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని ఈ రోజు తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఎస్, మరి ఒక్క సంవత్సరం అవార్డ్స్ అంటేనే ఎంతో మంది స్టార్స్ వస్తారు. అలాంటిది 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న అవార్డ్స్ ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారు? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎంతమంది రావడం ఏంటి శ్రీముఖి, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీనే కదిలొస్తుందన్నమాట. వావ్, ఎప్పుడెప్పుడు వాళ్ళందరినీ చూడాలా, అసలు మెయిన్ స్టేజ్ మీద ఉన్నాను కానీ రెడ్ కార్పెట్ లో ఏం జరుగుతుంది అని నాకు తెలుసుకోవాలని ఉందక్క. ఎస్, ఊహించడం దేనికి, రెడ్ కార్పెట్ లో ఏం జరుగుతుందో ఒక్కసారి ఒక స్పెషల్ ఏవీ రూపంలో మీ అందరికీ ప్రెజెంట్ చేయబోతున్నాము. మీరందరూ కూడా అట్నుంచే వచ్చి ఉంటుంటారు. మరి ఆ రెడ్ కార్పెట్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. ఎస్, సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఆ రెడ్ కార్పెట్ లోని హడావిడి మరి కాసేపట్లో మెయిన్ స్టేజ్ మీద ఉండబోతుంది. అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి ముందు ముందు ఏం జరగబోతుందని ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు అందరూ. ఈ రోజు అవార్డ్స్ కార్యక్రమంతో పాటు మనకి పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. తెలంగాణ అంటేనే జానపద నృత్య కళలకి పెట్టింది పేరు. అలాంటి నృత్య కళల్లో ఒకటైనటువంటి పేరిణి నృత్య ప్రదర్శన ఇప్పుడు ఈ వేదిక పైన ప్రదర్శించబోతూ ఉన్నారు. అది కూడా ఈ అవార్డ్స్ కోసమే చలనచిత్ర పరిశ్రమ గురించి ప్రత్యేకంగా రూపొందించినటువంటి గీతానికి. ఈ గీతాన్ని రచించారు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు. అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు ఫణినారాయణ్ గారు. 60 మంది కళాకారులతో కొరియోగ్రఫీ చేశారు ఉస్తాద్ పేరిణి రాజ్ కుమార్ ధారావత్ గారు. దీనికి మనల్ని సమర్పిస్తున్నటువంటి వారు భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం. సో పేరిణి నృత్యాన్ని చూద్దాము. అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతో మంది రాజకీయవేత్తలకి, సినీ ప్రముఖులకి, మీడియా వారికి, అభిమానులకి సాదర స్వాగతం. ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పేరిణి నాట్యాన్ని మొదలెట్టేద్దాం. గట్టిగా చప్పట్లు ప్లీజ్.